నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి కొంత ఖర్చుల విషయంలో ఏప్రిల్ మాసం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆల్రెడీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఒత్తిడి కలిగించే అంశాలు ఇవి ఇబ్బంది పెట్టచ్చు జాబ్‌లో. సో, అలా వచ్చినా గూడా అలాంటి ఒత్తిడి వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా జాబ్ క్విట్ చేసి బయటికి రావడం, అలాంటి డిసిషన్స్ ఎవ్వరు గూడా మిథున రాశి వారిలో తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఏప్రిల్ మాసం అంతా గూడా ఈ రకమైన ఒత్తిడి ఉండొచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చిక్కులు, చికాకులు ఏర్పడొచ్చు ఏప్రిల్ మాసంలో. అంత మాత్రాన ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి, అండ్ జాబ్స్‌లో ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి, ఇంక్రిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి, ట్రాన్స్‌ఫర్స్ కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి నెగెటివ్‌గా అనిపించొచ్చు. అపార్థాలు చోటు చేసుకోవచ్చు. మేనేజ్మెంట్‌తో ప్రాపర్ రిలేషన్ లేకపోవచ్చు. ఇవన్నీ కూడా కొంత ఓపిక పట్టి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకుంటున్నారో మిథున రాశి వారు తొందరపడి అయితే డిసిషన్ తీసుకోకండి. ఈ మంత్లో కొంత స్టెప్స్ ఆచితూచి వేస్తే మంచిది. ఎందుకంటే తొందరపడి మీరు డిసిషన్ తీసుకున్నా కూడా అనుకూలంగా అంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కున్నారే అనుకోండి, తర్వాత దానివల్ల రిలీఫ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసి స్టెప్స్ వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా వరకు తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలు పట్టించుకోవాలి. కొన్ని నెలల నుంచి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. పెద్దవారి తండ్రి సమానమైన వాళ్ళు కానీ, చిన్నాన్నల ఆరోగ్యం కానీ, పెద్దనాన్నల ఆరోగ్యం కానీ, అలా తండ్రి సమానమైన వాళ్ళు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కానీ, యోగక్షేమాలు, తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరుగుతూ ఉంటాయి మిథున రాశి వారికి. కాబట్టి అంటే అలా తండ్రి సమానమైన వాళ్ళతో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతున్నప్పుడు అంతా కూడా దాన్ని మీరు చాలా వరకు తగ్గించుకొని కమ్యూనికేషన్ పెట్టుకుంటేనే మంచిది. ఏదో రకమైన ఒక మాయలాగా కమ్ముకొని ఆ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మిథున రాశి వారికి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు కూడా కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహిస్తే కానీ ఫర్దర్ మీ యొక్క ప్రోగ్రెస్ అనేవి పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి మీరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోతే. ఇంకా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మిథున రాశి వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ మాసంలో పాజిటివ్గానే ఉంటుంది. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం బిజినెస్ పార్ట్నర్స్తో విభేదాలు వచ్చినా, బిజినెస్లో కొంచెం సడన్గా ఏదైనా ఒక లాస్ లాగా లేకపోతే అమౌంట్ ఏదైనా స్ట్రక్ అయిపోయింది అన్నా కూడా దాని గురించి అంత టెన్షన్ పడకండి. కొంత పేషెన్సీగా వేచి ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, షష్టగ్రహ కూటమి వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మన వీడియోస్ యూట్యూబ్లో వస్తున్నాయి. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి నేను చెప్తున్నాను కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా కూడా పేషెన్సీ లెవెల్ అనేది మిథున రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అనమాట. పేషెన్సీగానే ముందుకు వెళ్ళి మీరు డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఈ మాసంలో ముఖ్యంగా హెల్త్ కండిషన్స్ తీసుకున్నట్టయితే ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. హెల్త్ విషయాల్లో అనారోగ్య సమస్యలు అంత టెన్షన్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఆరోగ్య విషయాలు అయితే చక్కగా ఉన్నాయి. అండ్ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా ఏప్రిల్ 15 తర్వాత కొద్దిగా మెరుగయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకి కానీ, పొలిటికల్ రంగంలో ఉన్నవారికి కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు చాలా వరకు వర్తిస్తాయి. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు. కానీ ఏ సిచ్యువేషన్స్ మీకు అరైజ్ అయినా ఈ ఏప్రిల్ మాసం అన్నది కొంత పేషెన్సీగా ఉండాల్సిన సమయం అయితే అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎంత పేషెన్సీగా ఉంటే కమింగ్ మీకు క్లియర్ అయిపోతాయి. ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కెరియర్ పరంగా ఏవైతే ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ మెంటల్గా కూడా క్లియరెన్స్, చాలా డౌట్స్ కానీ క్లారిటీ లేకుండా ఉంటాయి. కొన్ని కుటుంబ విషయాలు కానీ, కొంత లోపట ఇన్నర్ హీలింగ్కి సంబంధించినవి కానీ, అంటే ఇష్యూస్ ఉంటాయన్నమాట. కొన్ని డౌట్స్ లైఫ్ గురించి ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పేషెన్సీగా ఉంటేనే ఫర్దర్ వచ్చే మంత్స్లో ఇవన్నీ కూడా క్లియరెన్స్ అనేది చాలా వరకు వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక కుటుంబ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న డిస్కషన్స్ కుటుంబంలో ఏర్పడి మిస్అండర్స్టాండింగ్స్ కూడా చోటు చేసుకోవచ్చు ఈ మాసంలో, ముఖ్యంగా మిథున రాశి వారికి. ఆ విషయంలో మిథున రాశి వాళ్ళందరూ కూడా కేర్ తీసుకోండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాము. అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలంటే మిథున రాశి వారు కొంచెం దక్షిణామూర్తి ఆరాధన చేస్తే చాలా మంచిది. దక్షిణామూర్తి శ్లోకం చదువుకోవడము, దక్షిణామూర్తి ఆరాధన చేయండి. మిథున రాశి వారందరూ
కూడా ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ఏప్రిల్ 1, 2 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. 3, 4 డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. 5, 6 డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. 5, 6, 7, 8 డేట్స్. ఈ 7, 8 డేట్స్లో ఇందాక చెప్పాను కదా, కుటుంబంలో ఏదైనా ఒక ఇష్యూ రావడం, డిస్కషను ఇలాంటివి ఏర్పడచ్చు. 7, 8 డేట్స్లో మాత్రము ఏమైనా ఫ్యామిలీలో హీట్ వాతావరణం కోపంగా ఉన్నారు అందరూ అన్నా కూడా మీరు ఏమాత్రము పేషెన్సీతో ఓపిక్గా ఉండాలి 7, 8 డేట్స్లో. తర్వాత 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి మిథున రాశి వారికి. మళ్ళీ 17, 18 డేట్స్ కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండడము. తర్వాత మేజర్ డిసిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు 17, 18 డేట్స్లో. తర్వాత 19, 20 ఈ డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. 19, 20 డేట్స్ కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, గెట్ టుగెదర్ అవుతారు. 21, 22 ఈ డేట్స్ కొంత ఏదైనా న్యూ ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఈ డేట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. 21, 22 డేట్స్. మళ్ళీ 23, 24 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 26, 27, 25, 26 డేట్స్ ముఖ్యంగా ఈ డేట్స్లో ఏదైనా ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అండ్ ఏదైనా ఒక జాబ్ గురించి సర్చ్ చేస్తున్నారు, దాని విషయమై డిసిషన్ తీసుకోవాలి అనుకున్న తొందరపడేవారు కూడా డిసిషన్స్ తీసుకోకండి. ఏ డేట్స్ 25, 26 డేట్స్ ఇస్ వెరీ పర్టికులర్. ఇంకా 27, 28 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 29, 30 డేట్స్ మాత్రం మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. కొంత మానసిక ప్రశాంతత లేదా దైవారాధనలో గడపడం ఇలా చేస్తే చాలా బెటర్ ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా, అవన్నీ మీరు పాటించేయండి.